డిసెంబర్ 31 ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను మా ఫ్రెండ్స్ సరదాగా చిల్ అవుతున్నాం ఒక 12 అయ్యేసరికి అందరూ విష్ చేసుకున్నాం. ఒక 2 వరకు వీడియో గేమ్ ఆడుతున్నాం. 2కి మా ఆఫీస్ కొలీగ్ ఫోన్ చేశాడు. ఏంట్రా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి సరదాగా నీ ఉంటుంటే ఆడేమో సాడ్గా ఉన్నాడు అనమాట. ఏంట్రా ఏమైంది అంటే, అరే కంపెనీలో డేటాబేస్ సర్వర్స్ అన్ని డౌన్ అయిపోయారా అని చెప్పాను అనమాట. ఇందులో ఏమైందిరా అంటే, ఏమోరా తెలియదురా, లాస్ట్ 1 hour నుంచి అసలు డేటాబేస్ సర్వర్స్ అన్ని డౌన్గా ఉన్నాయి, దానివల్ల కంప్లీట్ బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ అయిపోయాను అనమాట. నాకు ఏం చేయాలి తెలియక రీస్టార్ట్ చేశాను రా అన్నాను. ఇప్పుడు రీస్టార్ట్ చేసాక సాల్వ్ అయిందా అంటే, అరే రీస్టార్ట్ చేసాక కూడా సాల్వ్ అవ్వలేదురా, ఎందుకంటే రీస్టార్ట్ అసలు అవ్వట్లేదురా, అలా రీస్టార్ట్ స్టక్ అయిపోయిందిరా అనమాట. రీస్టార్ట్ స్టక్ అవడం ఏంటంటే, ఏమోరా ఒక 1 hour నుంచి రీస్టార్ట్ అవ్వట్లేదురా, అలా స్టక్ అయిపోయి ఉండిపోయింది అని అనమాట. అసలు డేటాబేస్ అనేది రీస్టార్ట్కి అంత టైం ఎందుకు పట్టింది అనేది అసలు ఫిగర్ అవుట్ చెయ్యు, డీబగ్ చెయ్యు అని నాకు అన్నాడు అన్నమాట. అసలు డేటాబేస్ అనేది రీస్టార్ట్ ఎందుకు ఇంత లేట్ అయ్యింది అనేది ఫిగర్ అవుట్ చేస్తాను అన్నమాట. చాలాసార్లు మనం బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి ఒక క్వైరీ ఇస్తే మనకి డేటాబేస్ సర్వర్ అనేది ఒక రెస్పాన్స్ ఇస్తుంది. కానీ ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అని మనకు తెలిస్తేనే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులోని బ్యాక్ ఎండ్ సర్వర్ అనేది మనం ఎప్పుడూ ఒక క్వైరీ ఇస్తాం. ఆ క్వైరీ అనేది డేటాబేస్ సర్వర్కి ఎలా వెళ్తుంది? ఒక టీసీపీ కనెక్షన్ ద్వారా వెళ్తుంది. ఓకే, డేటాబేస్ సర్వర్లో ఏముంటుంది? ఒక డిస్క్ ఉంటుంది, ఒక ర్యామ్ ఉంటుంది. ఈ డిస్క్లోనే మన ఫైల్స్ అన్నీ యాక్చువల్గా పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ డిస్క్ని మనం జూమ్ చేస్తున్నాం అనుకో. బై ద వే మా కంపెనీలో మేము వాడింది ఏంటి అంటే MySQL DB ఇంజిన్ అనేది InnoDB అనమాట. ఓకే, ఇప్పుడు ఈ డిస్క్ని జూమ్ చేసామనుకో, ఆ డిస్క్లో డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. యూజర్ ఫైల్ అని, ఇన్వాయిస్ ఫైల్ అని. ఈ ఫైల్స్ అన్నీ ఏంటి? నా టేబుల్స్ ఏమున్నాయో ప్రతి టేబుల్కి ఒక్కొక్క ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. యూజర్ టేబుల్కి యూజర్ ఫైలు, ఇన్వాయిస్ టేబుల్కి ఇన్వాయిస్ ఫైలు. వాటితో పాటు ఒక 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. అవే ఏంటి అంటే రీడూ ఫైల్స్, అండూ ఫైల్స్. ఈ 2 ఫైల్స్ చాలా క్రిటికల్ అన్నమాట. ఎందుకంటే ఈ డేటాబేస్ రీస్టార్ట్ వెనుక వీటి హస్తం చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఓకే, అసలు ఈ ఫైల్స్ ఎందుకు ఉన్నాయి అనే దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు ఒక యూజర్ టేబుల్ ఉంది. ఓకే, డేటాబేస్లో ఒక యూజర్ టేబుల్ ఉంది. ఆ యూజర్ టేబుల్లోని చాలా రోస్ ఉంటాయి, మనకు తెలిసింది అది. ఆ యూజర్ టేబుల్ అనేది ఒక users.ibd ఫైల్గా డిస్క్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, కాకపోతే ఈ ఫైల్ అనేది డిస్క్లో ఎగ్జాక్ట్గా ఎలా స్టోర్ అవుద్దో ఒకసారి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ లెట్స్ సే ఈ యూజర్స్లోని ఒక దగ్గరగా ఒక 1 lakh రోస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డేటాబేస్ ఏం చేస్తుంది అంటే ఈ 1 lakh రోస్ని పేజెస్లా కన్వర్ట్ చేస్తాను అనమాట. అంటే ఏంటంటే 1 to 200 రోస్ని ఒక పేజ్ లాగా, అలాగా 201 to 400ని ఇంకో పేజ్ లాగా, అలాగా 401 to 600ని ఇంకో పేజ్ లాగా, అలాగా ఈచ్ పేజు ఒక స్పెసిఫిక్ సైజ్ ఉంటుంది అనమాట. ప్రాబ్లీ ఒక 16 KB అలా ఉంటుంది. ఓకే, ఇటువైపు మీరు చూస్తే డిస్క్లోని బ్లాక్స్ అని ఉంటారన్నమాట. బ్లాక్స్ అనేవి ఏంటి అంటే డిస్క్లోని స్టోరేజ్ యూనిట్స్ అనమాట. ఈచ్ బ్లాక్ ఒక 16 KB ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే డేటాబేస్ ఈ పేజెస్ని ఈ బ్లాక్స్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఈచ్ పేజ్ని. ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ 1 ఏమో ఆ బ్లాకు, పేజ్ 2 ఏమో ఈ బ్లాకు, పేజ్ 3 ఏమో ఈ బ్లాకు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్రతి పేజు ఒక బ్లాక్లో స్టోర్ అవుతుంది. బ్లాక్కి ఒక సర్టన్ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్రెష్ క్వైరీ తీసుకున్నాను. ఈ క్వైరీ ఏం చేస్తుంది? అప్డేట్ యూజర్ సెట్ ఏజ్ ఈక్వల్ టు 10 వేర్ ఐడి ఈక్వల్స్ టు 45. ఇది బ్యాక్ ఎండ్ పంపిస్తుంది. ఎవరికి? డేటాబేస్ సర్వర్ పంపిస్తుంది. ఈ మధ్యలో ఉన్న ఏరియా ర్యాము, ఇది డిస్క్లో ఏమో డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఇది డేటాబేస్ సర్వర్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఏంటంటే క్వైరీ పార్సర్ అని ఒకటి ఉంటుంది. ఆ క్వైరీ పార్సర్ ఏం చేస్తుందంటే ఈ క్వైరీని అర్థం చేసుకుంటుంది అన్నమాట. ఎందుకంటే అది ఒక స్ట్రింగ్లా వస్తుంది. స్ట్రింగ్ దానికి అర్థం కాదు కదా. దాంట్లో అప్డేటా, ఏ యూజర్ని, ఆ ఐడి ఏంటి, ఇలాంటి డిఫరెంట్ పారామీటర్స్ అనేది క్వైరీ పార్సర్ అర్థం చేసుకుంటుంది. దాని తర్వాత క్వైరీ ఆప్టిమైజర్ ఉంటుంది అన్నమాట. క్వైరీ ఆప్టిమైజర్ ఏం చేస్తుంది అంటే అసలు ఈ క్వైరీ రన్ చేయడానికి ఎన్ని రూట్స్ ఉన్నాయి అన్ని రూట్స్ ఫిగర్ అవుట్ చేస్తుంది. అన్నిట్లో బెస్ట్ రూట్ ఏటో దాన్ని మాత్రం సజెస్ట్ చేస్తుంది అనమాట క్వైరీ ఆప్టిమైజర్. దాని తర్వాత దాంట్లో ఇంకో పార్ట్ ఏముంటుందంటే ఇండెక్సింగ్ పార్ట్ ఉంటుంది అనమాట. ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మన రో అనేది ఈ బ్లాకుల్లో ఏదో బ్లాక్లో ఉంది, కానీ ఏ బ్లాక్లో ఉందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి తెలుసు? ఇండెక్స్కి తెలుసు అనమాట. సో ఇండెక్సింగ్ దగ్గరికి వెళ్ళి, బాబు ఇలా ఐడి ఇస్తాను, ఆ ఐడి ఇవ్వగానే అది ఏ బ్లాక్లో ఉందో ఆ బ్లాక్ అడ్రస్ ఇవ్వు అంటే ఇండెక్స్ ఇస్తుంది అనమాట. ఇండెక్స్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులోని ఇండెక్స్ ఏంటి? మనం MySQL లాంటి కేసులోని B+ ట్రీని వాడుతాం అనమాట.
ఇండెక్సింగ్ లాగా. సో ఇప్పుడు B+3 ఏం చెప్పింది, ఈ బ్లాక్లో ఉంది అని చెప్తే మనం ఆ బ్లాక్లో నుంచి ఆ పేజ్ని మనం తెచ్చుకున్నాం అన్నమాట. దేంట్లోకి, ర్యామ్లోకి. ఓకే, దాంట్లోని మన రో అనేది ఉంది. రో ఎక్కడ, ID 45 ఉంది, ఏజ్ ఏమో దానికి ముందు 30 ఉంది. మనం ఎంతలా చేంజ్ చేయాలి, మనం 10లా చేంజ్ చేయాలి. 10లా చేంజ్ చేస్తాను. ర్యామ్లో ఇప్పుడు 10లా చేంజ్ చేస్తాను. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను యాజ్ యూజువల్గా దీన్ని మొత్తాన్ని డిస్క్లో పెట్టేస్తాను, డిస్క్లో బ్లాక్లో పెట్టేస్తాను, విచ్ ఇస్ ఫైన్. బట్ ఏంటి అంటే డిస్క్ అప్డేట్స్ అనేవి ఎప్పుడు స్లోగా ఉంటాయి అన్నమాట, అంత ఫాస్ట్గా ఉండవు. సో అందుకే ఇంకొంచెం డేటాబేస్ ఆప్టిమైజ్గా ఆలోచించి ఏం చేసింది అంటే డిస్క్కి ఎక్కువసార్లు వెళ్ళకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వైరీ వస్తే నేను ఏం చేస్తాను అంటే నా ఫస్ట్ ర్యామ్లో దాన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత డిస్క్ కాల్ చేయను, ర్యామ్లోనే ఉంటుంది. నా 10 అనే వాల్యూ ఇంకా ర్యామ్లోనే ఉంది, డిస్క్కి వెళ్ళలేదు. ఓకే, దాని తర్వాత ఈ మధ్య టైంలో ఎవరైనా ఫెచ్ కాల్ చేశారనుకో, ఫెచ్ యూజర్ కాల్ చేశారనుకో, అదేం చేస్తుంది అంటే ఈ ర్యామ్ నుంచి ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. నువ్వు అబ్జర్వ్ చేసేది ఒక క్యాష్లా బిహేవ్ చేస్తుంది అనమాట. ఈవెన్ డేటాబేస్ సర్వర్లో కూడాను ఒక క్యాష్ ఉంటుంది అనమాట, దాన్ని బఫర్ పూల్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ బఫర్ పూల్ నుంచే ఆన్సర్ ఇచ్చేస్తుంది ఫెచ్ యూజర్ అనగానే. బట్ ఎప్పుడోకప్పుడు డిస్క్లోకి అయితే అల్టిమేట్గా డేటా వెళ్ళాలి కదా. ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలోని ఈ డేటా మొత్తం ఈ బ్లాక్లోకి వెళ్ళి అప్డేట్ అవుతుంది అనమాట. దాన్నే చెక్ పాయింట్ అంటాం అన్నమాట. చెక్ పాయింట్ అంటే ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత మన ర్యామ్ నుంచి మన డిస్క్లోకి మన పేజెస్ అనేవి సింక్ అవుతాయి అన్నమాట. దాన్ని చెక్ పాయింట్ అంటాం. ఓకే ఓకే. సో మనం రాసిన ఎవ్రీ అప్డేట్ అయిన తర్వాత వాల్యూ డిస్క్లోకి వెళ్ళదు, వెంటనే వెళ్ళదు. అదేంటి అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే. సో ఈ చెక్ పాయింట్ అనేది ఎంత ఇంటర్వెల్ టైం ఉంటుంది? అది మనం పెట్టుకోవచ్చు. అది ఓకే. డేటాబేస్ మనకు ఆప్షన్ ఇస్తుంది. ఏంటి, ఈ చెక్ పాయింట్ అనేది లెట్స్ 15 మినిట్స్ అని పెట్టుకున్నాం అనుకో, ప్రతి 15 మినిట్స్కి నీ డేటా అనేది నీ ర్యామ్ నుంచి నీ డిస్క్లోకి సింక్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ 15 మినిట్స్లో నా బై మిస్టేక్ కరెంట్ పోయి నా ర్యామ్లో ఉన్న డేటా అంతా పోతే అప్పుడు డిస్క్లోకి లేటెస్ట్ డేటా ఎలా అప్డేట్ అవుద్ది? నువ్వేమంటున్నావు అంటే దీంట్లో ప్రాబ్లం ఉంది అంటున్నావు. ఈ ప్రాబ్లం ఏంటి అంటే పొరపాటున ఈ 15 నిమిషాల లోపట్న ఎప్పుడైనా కరెంట్ పోతే, వైఫై పోతే, ఏదైనా పోతే నా డేటా డిస్క్లో లేదు కాబట్టి ర్యామ్లో డేటా అంతా పోతుంది. ఎగ్జాక్ట్లీ, సిన్స్ ఇది క్యాష్ కాబట్టి. సో దీనికోసమే రీడూ లాగ్ అని ఒకటి పెట్టిందనమాట. దీన్నే రీడూ లాగ్ అంటారు. రీడూ లాగ్కి ఒక ఇంట్రెస్టింగ్ బిహేవియర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు క్వైరీ చేస్తావు, అప్డేట్ యూజర్ సెట్ ఏజ్ ఈక్వల్ టు 10 ID ఈక్వల్ 40 అని. సో నేను ఏం చేస్తాను, ర్యామ్లో ఉంటే ర్యామ్లో తీసుకుంటాను, లేకపోతే డిస్క్ నుంచి ఆ బ్లాక్ని తెచ్చుకుంటాను. ఓకే, డిస్క్ నుంచి బ్లాక్ని తెచ్చుకున్నాను. ఓకే, తెచ్చుకొని ID 45, ఏజ్ ఏమో ముందు 20 ఉండేది. ఓకే, ఇప్పుడు నేను ఎంత మార్చాలి, ఏజ్ 10గా మార్చాలి. 10గా మార్చాను. 10గా మార్చిన తర్వాత రీడూ లాగ్లో కూడా ఒకటి పెట్టుకుంటాను అన్నమాట. ఏంటంటే పేజ్ ఒకటి, ఓకే, ID 45, ఏజ్నేమో 10గా మార్చాను, నేను ఏం చేంజ్ చేశానో దాన్ని పెట్టుకుంటాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇంకో క్వైరీ వచ్చింది బ్యాక్ ఎండ్ నుంచి, అప్డేట్ యూజర్ సెట్ ఏజ్ ఈక్వల్ 56, ID ఈక్వల్ 60. ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ డిస్క్ నుంచి ఒక బ్లాక్ని తెచ్చుకుంటాను. బ్లాక్ని తెచ్చుకొని లెట్స్ సే దానికి ID ఇక్కడ 60 ఉంది, ఏజ్ ఏమో 78 ఉంది ఇనీషియల్గా. ఓకే, 78 ఉంది. ఇప్పుడు దాన్ని ఎంతగా మార్చాలి, ఏజ్ని 56గా మార్చాలి. 56గా మార్చిన తర్వాత మళ్ళీ రీడూలో లాగ్లో రాసుకుంటాను అన్నమాట. ఏమని రాసుకుంటాను, పేజ్ 2 ID ఈక్వల్ ID 60, ఏజ్నేమో 56గా మార్చాను అని చెప్పాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఏమి చేంజెస్ చేసినా నా పేజెస్లోని ఆ చేంజ్ యొక్క డేటాని నేను డిస్క్లో పెట్టుకుంటున్నాను అన్నమాట. రీడూ లాగ్లో పెట్టుకుంటున్నాను అన్నమాట. ఈ రీడూ లాగ్ ఏమవుద్ది అంటే
అల్టిమేట్గా ఇది డిస్క్లో స్టోర్ అవుద్ది అనమాట. రీడూ లాగ్ కూడాను అల్టిమేట్గా డిస్క్లో స్టోర్ అవుద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఒక అప్డేట్ యూజర్ కాల్ వచ్చింది. అప్డేట్ యూజర్ కాల్ రాగానే నేను ఫస్ట్ బ్లాక్ నుంచి తెచ్చుకొని రోని చేంజ్ చేస్తాను. చేంజ్ చేసిన తర్వాత నేను డిస్క్లో ఉన్న బ్లాక్ని అప్డేట్ చేయకుండా రీడూ లాగ్లో పెట్టుకుంటాను. ఆ రీడూ లాగ్ డిస్క్లోకి వెళ్తుంది. ఓకే. సో రీడూ లాగ్ ఏ ఫ్రీక్వెన్సీలో డేటాని డిస్క్కి అప్డేట్ చేస్తుంది? రీడూ లాగ్ అనేది నువ్వు ఒక అప్డేట్ వచ్చిందనుకో, ఆ అప్డేట్ రాగానే ఫస్ట్ ఇక్కడ ర్యామ్లో ఈ పేజ్లో మారుస్తాను, నెక్స్ట్ రీడూ లాగ్లో పెట్టుకుంటాను, వెంటనే మళ్ళీ డిస్క్లో కూడా పెట్టేస్తాను. అంటే ఎవ్రీ టైం అప్డేట్ అయినప్పుడు నువ్వు రీడూ లాగ్ని రైట్ చేస్తున్నావు డిస్క్లోకి. రైట్ చేస్తున్నాను. అదేదో డైరెక్ట్గా బ్లాక్లోకి రైట్ చేయొచ్చు కదా, ఎందుకు రీడూ లాగ్లో రైట్ చేసి రీడూ లాగ్ని మళ్ళీ డిస్క్కి రైట్ చేయడం? నువ్వేమంటున్నావు అంటే ఒక అప్డేట్ అవ్వగానే ముందులాగే డైరెక్ట్గా బ్లాక్ చేసి వచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ నువ్వు రీడూ లాగ్లో కూడా డిస్క్కే చేస్తున్నావు కదా, అల్టిమేట్గా డిస్క్ అయితే టచ్ అవుతుంది కదా, ప్రతి రైట్కి అల్టిమేట్గా డిస్క్ అయితే టచ్ అవుతుంది కదా, సో ఇంకేం లాభం అని చెప్పి నువ్వు అంటున్నావు. ఎందుకంటే మనం హోల్ పాయింట్ మనం ట్రై చేసింది ఏంటంటే డిస్క్ ఎక్కువ టచ్ అవ్వకూడదు అని చెప్పి, రైట్స్ రాకూడదు. ఇట్స్ అ డిఫరెన్స్ ఆఫ్ హౌ వీఆర్ అప్డేటింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే సింపుల్ థింగ్ నీకు చెప్పాలి అంటే ఒక లైబ్రరీకి వెళ్ళు. ఓకే, లైబ్రరీలో డిఫరెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమన్నానంటే నీకు షెల్ఫ్ 1లో ఒక బుక్ పెట్టు, దాని తర్వాత షెల్ఫ్ 3లో ఒక బుక్ పెట్టు, దాని తర్వాత షెల్ఫ్ 4లో ఒక బుక్ పెట్టు అని ర్యాండమ్గా చెప్తున్నాను అన్నమాట. ఓకే, అలా కాకుండా రెండో ఆప్షన్ ఏమి ఇచ్చానంటే నువ్వు అన్నీ మర్చిపో, వరుసగా ప్రతి షెల్ఫ్లో పెట్టుకుంటూ వెళ్ళిపోనాను అన్నమాట. నీకు 10 బుక్స్ ఇస్తాను, ఆ 10 బుక్స్ వరుసగా పెట్టుకెళ్ళిపోనాను అన్నమాట. నువ్వు దేంట్లో ఫాస్ట్గా పెట్టగలవు? లీనియర్గా వరుసగా పెట్టినప్పుడు ఫాస్ట్గా పెట్టగలను. ఎందుకు ఆలోచించాల్సిన అవసరం లేదు, టకటకటక పెట్టుకుంటూ వెళ్ళిపోతావు. ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఆల్సో. ఏంటి అంటే మన ముందు కేసులో ఏంటి అంటే నాకు ఒక అప్డేట్ వస్తే ఆ అప్డేట్ని ప్రాబ్లీ ఈ బ్లాక్లో పెడతాను, నెక్స్ట్ ఇంకో అప్డేట్ వస్తే దాన్ని ఈ బ్లాక్లో పెడతాను, ఇంకేదో అప్డేట్ వస్తే దాన్ని ఈ బ్లాక్లో పెడతాను. సో ప్రతిసారి డిఫరెంట్ ర్యాండమ్ బ్లాక్స్లో పెట్టాల్సి వస్తుంది అన్నమాట. అదే నువ్వు రీడూ లాగ్ చూసావు అనుకో, రీడూ లాగ్ అనేది ఎప్పుడు ఒకటే బ్లాక్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట, వరుసగా అపెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో అందుకు రీడూ లాగ్ అనేది ఇక్కడ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కరెంట్ పోతున్నప్పుడు. ఎందుకంటే మనము ర్యామ్ నుంచి డిస్క్కి మన బ్లాక్స్లోకి ఒక రెగ్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో సింక్ చేస్తున్నాం. సపోజ్ 15 minutes, దాన్ని చెక్ పాయింట్ అంటున్నాం. ఆ 15 minutes అంటున్నాం, మనం 15 minutes టైం తీసుకున్నాం లెట్సే. సో 15 minutesలోని మన ర్యామ్ నుంచి మన బ్లాక్స్లోకి, యాక్చువల్ టేబుల్ బ్లాక్స్లోకి డేటా సింక్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కరెంట్ పోతున్నప్పుడు మన ముందు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు లెట్సే కరెంట్ పోయింది అనుకో. ఓకే, ఇప్పుడు కరెంట్ పోతున్నప్పుడు మళ్ళీ ఏమవ్వాలి? సర్వర్ రీస్టార్ట్ అవ్వాలి కదా. ఓకే, రీస్టార్ట్ అవ్వాలి కదా. రీస్టార్ట్ అవుతున్నప్పుడు ఓకే, ఇక్కడే మళ్ళీ చూపిస్తాను చూడు. సో రీస్టార్ట్ అవుతున్నప్పుడు ఏమవుద్ది? ఈ ర్యామ్లో డేటా అంతా పోద్ది, ఇవంతా పోద్ది. ఇప్పుడు ఎక్కడుంది డేటా? డిస్క్లో మాత్రమే ఉంది. డిస్క్లో టేబుల్ బ్లాక్స్ ఉన్నాయి, కానీ టేబుల్ బ్లాక్స్లో డేటా సింక్లో లేవు, అప్డేట్గా లేవు. కానీ రీడూ లాగ్లోని జర్నల్ ఉంది, ఎప్పుడెప్పుడు ఏమేమి చేంజెస్ అయ్యిందా అని చెప్పాను. సో నువ్వు సర్వర్ రీస్టార్ట్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఈ రీడూ లాగ్లో చేంజెస్ అంటే ఏంటి? పేజ్ 1లోని ID 45లోని 65 చేశాను, 65 ఏజ్ సెట్ చేయాలి. పేజ్ 2లోని ID 56కి 10 ఏజ్ సెట్ చేయాలి. పేజ్ 1లోని ID 45 ID 67కి 68 ఏజ్ సెట్ చేయాలి. ఇలాగ దాంట్లో లిస్ట్ ఉంటుంది అన్నమాట. సో రీడూ లాగ్ ఏం చేస్తుందంటే ఈ లిస్ట్ అంతా చూసి, ఈ లిస్ట్ని యూజ్ చేసి ఆ స్పెసిఫిక్ బ్లాక్స్కి వెళ్ళి అప్డేట్ చేస్తాను అనమాట. ఓకే, పేజ్ 1లోని ID 45 65 ఓకే, ఈ బ్లాక్లోకి వెళ్ళి చేంజ్ చేస్తాను. ఓకే, పేజ్ 2లోకి వెళ్ళి 56 ఏజ్ 2 ఓకే, ఈ బ్లాక్ని అప్డేట్ చేస్తాను. సో పేజ్ 3లోకి వెళ్ళి పేజ్ 1లోకి వెళ్ళి 65 ఓకే, మళ్ళీ ఈ బ్లాక్ అప్డేట్ చేస్తాను. సో ఇది ఏం చేస్తుంది అంటే దాంట్లో ఉన్న ఎంట్రీస్ అన్నీ చదువుకుంటూ ఏ బ్లాక్ని అప్డేట్ చేయాలో ఆ స్పెసిఫిక్ బ్లాక్స్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇదంతా చేయడానికి కొంత టైం పడుతుంది. దగ్గరగా లెట్సే ఒక 15 minutes పట్టింది అనుకో. అంత 15 minutes వరకు నీ సర్వర్ అనేది ఈ పని చేస్తూ ఉంటుంది, నీ డేటాబేస్ సర్వర్. సో కొత్త రిక్వెస్ట్ దేన్ని యాక్సెప్ట్ చేయదన్నమాట. సో ఆ టైంలో నీ డేటాబేస్ అనేది అన్అవైలబుల్. అదే ఇప్పుడు ఈ రీడూ లాగ్లో ఎంట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయనుకో, అప్పుడు ఫుల్గా చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది.
కానీ రీడు లాగ్స్లో ఎంట్రీస్ ఎప్పుడు ఎక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెటప్ చూసా కదా, ఈ సెటప్లో మనం ఇక్కడ రీడు లాగ్స్ మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, పైన బ్లాక్స్ ఉంటున్నాయి. ఓకే, పైన బ్లాక్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక స్పెసిఫిక్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలోని మన ర్యామ్ నుంచి డిస్క్కి సింక్ చేస్తున్నాం. దాన్ని చెక్ పాయింట్ అంటున్నాం. నువ్వేం చేస్తున్నావు, ప్రతిసారి రీడు లాగ్స్లోని డేటాని ఎంట్రీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, అంతే కదా. నీకు ఏ అప్డేట్స్ వచ్చినా నీ రీడు లాగ్లోని అలాగే వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అలాంటప్పుడు రీడు లాగ్ చాలా పెద్ద అయిపోద్ది కదా, అంతే కదా. రీడు లాగ్ చాలా పెద్ద అయిపోద్ది కదా. సో ఏం చేయాలి మనం, సో వన్స్ ర్యామ్లో వన్స్ చెక్ పాయింట్ హిట్ అయ్యి ర్యామ్లో ఉన్న డేటా అంతా బ్లాక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రీడు లాగ్ డిలీట్ చేసేయచ్చు. సో లెట్స్ సే రీడు లాగ్లోని ఒక 10 ఎంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 10 ఎంట్రీస్ అంటే ఏంటి, 10 అప్డేట్స్ అయ్యాయని. ఇప్పుడు ఆ 10 అప్డేట్స్ మనం డిస్క్ సింక్ చేస్తాం అనుకో, సింక్ చేసిన తర్వాత రీడు లాగ్ నుంచి డిలీట్ చేస్తాం అనమాట. సో రీడు లాగ్లో ఎప్పుడు ఏముంటాయి, ఏ అప్డేట్స్ అయితే డిస్క్ సింక్ అవ్వలేదో అవి మాత్రమే రీడు లాగ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే నువ్వు సర్వర్ రీస్టార్ట్ చేస్తావో అప్పుడు ఈ రీడు లాగ్లో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో అవి మాత్రమే డిస్క్లో బ్లాక్స్కి అప్లై అయ్యి ఈ డేటాబేస్ రన్ అవుతుంది. ఇప్పుడు మా కేసులో ప్రాబ్లం ఏమైందంటే చెక్ పాయింట్ అనేది చాలా డిలే అయిపోయింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ 11 PM ఒక చెక్ పాయింట్ అయింది. ఆ చెక్ పాయింట్లో ఏమైంది, ర్యామ్లో ఉన్నవన్నీను డిస్క్లోకి సింక్ అయ్యాయి. సో మేము రీడు లాగ్స్ డిలీట్ చేసాం. అంతవరకు అయినవి మెయిన్ చేయడం అంటే డేటాబేస్ ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఇదంతా డేటాబేస్ ఇంటర్నల్స్ కదా. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నెక్స్ట్ చెక్ పాయింట్ అనేది 1కో ఇప్పుడు అయిందనమాట. చాలా డిలే వచ్చింది చెక్ పాయింట్ అనేది. ఎయిదర్ మేము అలా ఎక్కువ డిలే పెట్టామా లేకపోతే ఏంటో మాకు తెలియదు, కానీ చెక్ పాయింట్ డిలే వల్ల ఏమైంది అంటే రీడు లాగ్ సైజ్ పెరిగిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్ రీస్టార్ట్ చేశాడు. ఏమైంది, రీస్టార్ట్ చేయగానే ఈ రీడు లాగ్స్ అన్నీ అప్లై అవ్వడానికి చాలా టైం పట్టిందనమాట. బట్ ఇదొక్కటే క్వశ్చన్ కాదు, ఇదొక్కటే ప్రాబ్లం కాదు. ఎందుకంటే నీకు గుర్తుందో లేదో, రీడు లాగు అండు లాగు ఈ 2 లాగ్స్ మన రీస్టార్ట్ని డిసైడ్ చేస్తుంది. ఇంతవరకు మనం రీడు లాగ్ మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. అండు లాగ్స్లో ఏంటిది, ఎలా ఇది ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.